గ్రామాల్లో ప్రజలకు సాధారణ వసతులు కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మండల కేంద్రమైన కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో వీధి దీపాలు, చెత్త, డ్రైనేజీ సమస్యలు ఉండకుండా చూడాలని అన్నారు. మంచినీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, రోడ్లు, కల్వర్టులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మ ఘాట్లను సిద్ధం చేయాలన్నారు. వర్షాలకు శిథిలమైన ఇండ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ స్థితిగతులపై ఆరా తీశారు. పలువురు పంచాయతీ సెక్రటరీలు సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో సెక్రటరీ సుమారు 4-5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారిని అభినందించి వారి పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిఈఓ రాధాకిషన్, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీక్ సన్నిసా, ఎంఈఓ సత్యనారాయణ, ఎలక్ట్రిసిటీ ఏఈ అహ్మద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీఓ కృష్ణవేణి, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. పవర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొన్ని మెయింటైన్ పవర్ ప్రాబ్లమ్ అంటే అందరికీ రావాలి కదా. ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ 3-4 మంత్స్ మాత్రమే వచ్చింది, ఆ తర్వాత రాలేదు అంటారు. అది ఒకటే టైం ఇస్తాను మిషన్ ప్రకారం ఎన్ని టైమ్స్ ఇస్తారు, ఎన్ని కనెక్షన్ లేదా? అవును, అంటే యాక్చువల్గా ప్రాబ్లమ్ ఉంది మేడం. మిషన్ ప్రకారం వచ్చి దానికి కొద్దిగా ఆగ్మెంటేషన్ ప్రోగ్రామ్ దాంట్లో క్యాంప్ అవుతుందో మీటింగ్ పెట్టిన ఆగ్మెంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తామని చెప్పి డిఈసీ కూడా చెప్పారు. అది అక్కడే యాక్చువల్గా శివపేట పల్లెనసాల నుంచి శివపేట మండలం కోసం అకార్డింగ్ నోటీస్ కూడా కొంచెం డిశ్చార్జ్ తగ్గింది మేడం. అరౌండ్ 8 days నోటీస్ కాకపోతే రిటర్న్ రాసి తీసుకుంటారా తీసేసుకోండి. ఇవాళ పడలో తీసుకోండి. లైట్ కూడా లేదా కూడా లేకుండా ఛాన్స్ ఉందమ్మా. వర్షం అడిగే ఉంది కదా, సో సర్వర్ అవుతుంది. అటువంటి అంటే నాట్ ఓన్లీ చిన్న గంటలు 8 days అయినా ఒకసారి చెక్ చేసి పంట మునిగిపోయింది, వీళ్ళకి పంట క్రాప్ రాదు అనుకుంటే మీరు లాస్ట్ పెట్టారు సర్వే చేసి అలాగే లాస్ట్ పెట్టారు. గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలని అనుకుంటే ఇవ్వడానికి అవకాశం